హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనగనగా ఒక రాజు మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది గైస్. సో అనగనగా ఒక రాజు మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నవీన్ పోలిశెట్టి గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు అండ్ దెన్ ఆ తర్వాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ. సో ఈ మూడు సినిమాలు చూసుకుంటే కామెడీ పరంగా కానివ్వండి అండ్ అలాగే యాక్టింగ్ పరంగా కానివ్వండి, సో ఆయన రోల్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. సో థియేటర్ వరకు రప్పించి థియేటర్ లో నవ్వులే నవ్వులు పూయించారు. సో నెక్స్ట్ లెవెల్లో ఈ మూడు సినిమాలతో ప్రేక్షకుల్లో నెక్స్ట్ లెవెల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు మన నవీన్ పోలిశెట్టి గారు. ఎస్, మరోసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందుకైతే రావడం జరిగింది. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే, అనగనగా ఒక రాజు మూవీ ఎలా ఉందిరా అయ్యా, జస్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. నిజంగా చెప్తున్నాను కదా, నాకైతే నచ్చింది. సో ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా థియేటర్ వరకు వెళ్ళండి, ఫ్యామిలీతో కలిసి థియేటర్ వరకు వెళ్ళండి. థియేటర్కి వెళ్ళి హాయిగా చూసి నవ్వుకొని బయటికి రండి. సో మీకైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కలుగజేయరు. ఖచ్చితంగా సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఎస్, మరోసారి జాతిరత్నాలు కానివ్వండి అండ్ అలాగే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కానివ్వండి అండ్ అలాగే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కానివ్వండి, ఈ మూడు సినిమాల లాగానే ఇప్పుడు రిలీజ్ చేసిన అనగనగా ఒక రాజు మూవీ కూడా అదే రేంజ్ లో ఉంది. ఖచ్చితంగా మీకు నవ్వులు గ్యారంటీ. సినిమాలో మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు నవ్వులు గ్యారంటీ. ఇకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ కామెడీ ఉంటుందబ్బా, హిలేరియస్ సీన్స్ ఉంటాయి. మెయిన్ గా నవీన్ పోలిశెట్టి గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ సీన్స్ అబ్బా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు అసలు విపరీతంగా పడి నవ్వుకోవచ్చు, ఆ రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయిన ఫీలింగ్ వచ్చింది అండ్ అలాగే లాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంతకు మించి సినిమాలో నెగిటివ్ గా చెప్పడానికి ఏది లేదు. సాంగ్స్ బాగున్నాయి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ అలాగే డైలాగ్స్ బాగున్నాయి. సో ఓవరాల్ గా సినిమా వన్ టైం వాచబుల్ మూవీ. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి వెళ్ళి వాచ్ చేయండి. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్ లో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా ఇది. సో ఇది ఇంతకంటే ఏం చెప్తాం ఇంకా. సో అడల్ట్ కంటెంట్ అయితే ఏది లేదు, ఖచ్చితంగా లేదు. మన నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, ఆయన కామెడీ డైలాగ్స్ కానివ్వండి, ఆయన పంచ్ డైలాగ్స్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో ఫెయిల్ అని చెప్పొచ్చు. సో కామెడీ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అబ్బా. ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయడం. జాతిరత్న మీకు నవీన్ పోలిశెట్టి ప్రీవియస్ మూవీస్ అయినా ఈ మూడు సినిమాలు జాతిరత్నాలు కానివ్వండి అండ్ అలాగే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కానివ్వండి, ఈ సినిమాలు మీకు నచ్చితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎక్కడ లాగ్ అయిన ఫీలింగ్ ఉండదు. ఖచ్చితంగా నవ్వుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇంటర్వెల్ బ్లాక్ వరకు పడి నవ్వుకునే సినిమా. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ అండ్ అలాగే లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంతకు మించి ఈ సినిమాలో మనం నెగిటివ్ గా చెప్పాల్సింది ఏమీ లేదు. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీ. థియేటర్కి వెళ్ళి చూడండి, నవ్వుకోండి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. సో ఇంకా చెప్తే ఇంకా ఏం చెప్తామో చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. సో అంతకు మించి అయితే ఏమీ లేదు సినిమాలో. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీ గైస్. సో ఇది ఇప్పటి వరకు సంక్రాంతికి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని థియేటర్ వద్ద పండగ వాతావరణం అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇది గైస్ ఓవరాల్ గా ఫైనల్ గా అందరికీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై చూసాను. థ్యాంక్ యూ.